భారత్ లో జరిగిన పెహల్గాం దాడి తరహాలోనే దాడి ఆస్ట్రేలియా దేశంలో కూడా జరిగింది. సిడ్నీ నగరంలో ఉన్న బాండీ బీచ్ లో ఈ దాడి జరిగింది. వందలాది మంది యూదుల్నే లక్ష్యంగా చేసుకునే టెర్రరిస్టులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం చేత 10 మంది యూదులు మృతి చెందారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో ఒక పర్యాటకుడు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక టెర్రరిస్ట్ పై దాడి చేసి అతని చేతిలో ఉన్న తుపాకీని లాక్కొని అతనిపై కాల్పులు జరిపాడు. ఆ పర్యాటకుడు చేసిన ఈ సాహసోపేతమైన నిర్ణయం వల్ల వందలాది మంది ప్రాణాలను కాపాడినట్టయింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 టెర్రరిస్టులు మృతి చెందారు. ముందే అలర్ట్ చేయడంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ప్రశాంతంగా వేడుకలు నిర్వహించుకుంటున్న యూదులందరూ కూడా ఒకేసారి కాల్పుల శబ్దం రావటం చేత ఎటు వాళ్ళు అటు పరుగులెత్తారు. చాలా మంది యూదులు ఈ దాడిలో ప్రాణాలు వదిలారు. ఈ సంఘటనకు సంబంధించిన ఇంకా విషయాలు బయటకు రావాల్సి ఉంది.